ఎగ్జామ్ తో రన్ ఫర్ డ్రీమ్స్ జనవరి 4న హైదరాబాద్ టీ హబ్ లో 3K, 5K, 10K రన్ 10 లక్షల క్యాష్ ప్రైజులు, మెడల్స్, టీ-షర్ట్స్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. న్యూ ఇయర్ 2026 వేళ ఇవాళ దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. తాడిపత్రిలోని గాంధీ విగ్రహం వద్ద చేస్తున్నట్లు వెల్లడించారు. కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ దీక్ష మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగబోతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటన వెనుక ఏమీ లేదంటున్నారు ఆయన అనుచరులు. కేవలం తాడిపత్రి కోసమే అని చెబుతున్నారు. ప్రభాకర్ రెడ్డి మాత్రం కొందరు తన గురించి ఏమనుకుంటున్నారో చెప్తానంటున్నారు. అంతేకాదు తన అభిప్రాయాలు కూడా ప్రజలకు తెలియజేస్తానన్నారు. ఇదే సమయంలో తాడిపత్రి జనం కూడా తమ అభిప్రాయాలు చెప్పాలంటున్నారు జేసీ. తాడిపత్రి ప్రజల మార్పు కోసం కూడా దీక్ష చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన 2026లో తాడిపత్రిని మరింత అభివృద్ధి చేస్తానంటున్నారు. ఒక చిన్న దీక్ష గాంధీ స్టాచ్యూ పక్కనే. ఎందువల్లంటే ఈ ఊరిని నందనవనం చేయాలంటే మీ యొక్క సహకారం లేనిది కాదు. సో అక్కడ కూర్చొని ఒకరోజు ప్రజల యొక్క బాగోగుల కోసమే నేను అక్కడ కూర్చుంటున్నా. కొన్ని విషయాల్లో నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే చాలామందికి నా మీద ఒక విధమైన అభిప్రాయం ఉంది. అది బయటికి చెప్పాలని చెప్పి రేపు గాంధీ దగ్గర విగ్రహం దగ్గర కూర్చొని నా గ్రీవియన్స్ చెప్దాం అనుకుంటున్నా. నేను ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తా మీతో, నేను కరెక్టా కాదా అని. నేను కరెక్ట్ కాదని చెప్తే కూడా నేను కూడా మార్చుకునేదానికి ప్రయత్నిస్తా. నాకు ఒకటే ఉద్దేశం, తాడిపత్రి నా పెద్ద ఇల్లు, కాన్స్టిట్యున్సీ మా పెద్ద ఇల్లు. మమ్మల్ని ఇంత దూరం ఇక్కడ ఇట్లా కూర్చునేదానికి మీ యొక్క సహకారంతోనే ఇలా ఉంది జేసీ ఫ్యామిలీ. మరొకసారి 26 తాడిపత్రి బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేయాలనే ఒక కోరిక ఉంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మా ప్రతినిధి యోగానంద్ మనకి అందుబాటులో ఉన్నారు. యోగానంద్, ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డిది బీభత్సంగా దీక్ష కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దీక్షలో ఏం జరగబోతుంది అండ్ ఆయనతో పాటు ఇంకెవరైనా చేసే అవకాశాలు ఉన్నాయా ఏంటి, డీటెయిల్స్ చెప్పండి. గుడ్ మార్నింగ్ ప్రసన్న, అందరికీ శుభాకాంక్షలు. ఇవాళ తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక్కరోజు దీక్ష కూర్చోనున్నారు. ఏదైతే తాడిపత్రి ప్రజలకు ఏదైతే తాడిపత్రి అభివృద్ధి కోసం నేను ఏం చేయబోతున్నానో, నా గ్రీవెన్స్ ఏమున్నాయో, అంటే ఇన్ని రోజులు ఎలా కష్టపడ్డాను, నా మీద ఒక అభిప్రాయమైన ప్రజలకు ఎందుకు వచ్చింది అనే విషయాలపై కూడా ఆయన ప్రజలతో పంచుకోవడం తెలుస్తోంది. మరి కాసేపట్లోనే ఆయన దీక్ష ప్రారంభం కాబోతున్నట్టు మనకు సమాచారం అవుతుంది. ఉదయం 10 గంటల నుంచి ఈ దీక్ష ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఒక్కరోజు దీక్ష కాబట్టి పెద్దగా వేరే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. కేవలం జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రమే ప్రజలతో ఇంటరాక్షన్ అయ్యేందుకు ఒక వేదికను ఎంచుకుంటున్నారు. ఆ వేదిక గాంధీ సర్కిల్లోని గాంధీ స్టాచ్యూ దగ్గరే ఉండనుంది. మరి కాసేపట్లోనే దీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 2 కల్లా పూర్తి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ దీక్ష కేవలం తాడిపత్రి ప్రజల కోసమే తప్పించి వేరే రాజకీయాలు ఎక్కడ మాట్లాడాలంటూ కూడా చెప్తున్న సందర్భం ఉంది. ఈ మరి కాసేపట్లో దీక్ష ప్రారంభం కానున్న నేపథ్యంలో తాడిపత్రి ప్రజలు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడుతారో దానిపై కూడా పూర్తి ఆసక్తితో చెప్పొచ్చు ప్రసన్న. రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.